కొంతమంది ఒక పేషెంట్ వచ్చి, సార్ నేను అంటే పెళ్ళికి ఫిక్స్ అవుతుంది, నేను ఆంటీ దగ్గర వెళ్ళాను సార్. ఆ, వెళ్తే ఆమె చెప్పింది, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, అంత లేదు అని చెప్పిందంట. అయితే ఇలాంటివి చాలా సందర్భాలు ఉంటాయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మీరు చెప్పేది రైట్. ఏం కోరుకుంటారు వాళ్ళు అని మీరు అవును, ప్రశ్నించారు నాకు. లేడీస్ అసలు ఏం ఏం కోరుకుంటారు? కోరుకుంటారు? సైజా? అదే సైజ్ డెఫినెట్లీ మ్యాటర్స్. చాలా మందికి కావాలంటారు, కానీ దొరకకపోతే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కానీ అలాగే వాళ్ళకు భావిప్రాప్తి వస్తుంటే, వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంటే హ్యాపీగా ఉంటారు. అది లేదు ఇది లేదు అంటే డైరెక్ట్ కొంతమంది వాళ్ళు లేకపోతే డైరెక్ట్ చెప్పేస్తున్నారు, వా. ట్రీట్మెంట్ చేయించుకో, లేదు నాకు సరిపోవట్లేదు, ఏం చెప్తాను అట్లా. ఇలాంటి కేసెస్ ఉంటాయి. రైట్. ఇంకొకటి సార్, ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పారు మీరు. అంటే సెక్స్లో ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు. సో ఫోర్ ప్లే వల్ల టైమింగ్ పెరుగుతుందా? ఫోర్ ప్లే వలన టైమింగ్, మీరు ఎక్కువగా లాంగ్ ఫోర్ ప్లే చేస్తే అప్పుడప్పుడు వీరేం అక్కడే వెళ్ళిపోతుంది. ఓ, ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు ఎక్కువ ఫోర్ ప్లే చేయకూడదు. ఓకే. అతను ఫోర్ ప్లే చేస్తుంటే అక్కడ కంట్రోల్ ఉండగా వెళ్ళిపోతుంది. ఓకే. వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. అచ్చా. ఒకవేళ ఫోర్ ప్లే అంటే బ్యాలెన్స్ తీసుకెళ్ళాలి. అరోజల్ ఎరెక్షన్ మంచిగా వచ్చేసిందంటే ఇమీడియట్ ప్లేకి వెళ్ళిపోవాలి. అచ్చా. బెస్ట్ అది. సూపర్. ఫోర్ ప్లే చేస్తూ 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 అప్పుడు వీరేం వెళ్ళిపోతుంది ఆ టైం. కొంతమంది కంట్రోల్ చేయలేకపోతారు. ఓకే. అయితే మాక్సిమం ఒక 15 minutes ఫోర్ ప్లే ఓకే. అట్లా చేసుకుంటూ మళ్ళీ మనం రావచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. ఎవరైతే 50 తర్వాత ఉన్నారో వాళ్ళకు ఒక 5 minutes 10 minutes ఫోర్ ప్లే చాలు. ఒకవేళ ఎవరైనా 25-30లో ఉన్నారనుకోండి, వాళ్ళు హాఫ్ అన్ అవర్ కూడా ఫోర్ ప్లే చేయొచ్చు. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే కూడా వాళ్ళు వివిధ రకాల యాంగిల్స్ చేంజ్ చేస్తూ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. డిపెండ్స్ ఆన్ ఏజ్ అండి, అంతే. రైట్. అందుకే ఏంటంటే నేచురల్ వేలో పెళ్ళికి కొత్తలో ఒక ఆల్టర్నేట్ డే డైలీ అలా చేసినా ఓకే. దాని తర్వాత నిదానంగా మనం వీక్లీ ట్వైస్కి వచ్చేయాలి. లేకపోతే తర్వాత రాబోయే రోజుల్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకే. హెల్దీ సెక్స్ వీక్లీ ట్వైస్, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బలం వస్తుంది. అది చేస్తూ ఉంటే ఇది ఎక్సర్సైజ్ కూడా బాడీలకి మంచి 100% ఎక్సర్సైజ్ చేయాలండి. మన దగ్గర చేయరు, కానీ అది అలవాటు, అది మస్ట్. సెక్స్ చేస్తే అన్నది ఒక ఎక్సర్సైజ్ లాగా అవుద్ది, యోగా లాగా అవుద్ది. అవును, బెస్ట్ సెక్స్ అయితే అంటే ఎక్సర్సైజ్, బెస్ట్ ఎక్సర్సైజ్ అది. అందులో సెక్స్ అనేది మూమెంట్ అది ఇది అంతా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు నడవాలి, వాక్ చేయాలి కదా. కరెక్ట్. అక్కడ పోయి మీకు అదేంటంటే మీకు ఒక కాంపిటీషన్ అది. ఆ కాంపిటీషన్లో మీరు పోవాలంటే ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి కదా. క్రికెట్ ఆడుతున్నారంటే మీకు తెలుసా, డంబుల్ ఇచ్చి అది ఇచ్చి క్రికెట్ ప్లేయర్స్కి స్విమ్మింగ్ చేపించి అదంతా చేపిస్తారు. ఎందుకు చేపిస్తున్నారు? ఆడ అట్లా పర్ఫామ్ అవ్వాలని. మీరు అక్కడ పోయి ఆడ పర్ఫార్మెన్స్ మీది మీరు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇవ్వాలి. మీరు అంగం పైన అంగం వేసి కొట్టి స్ట్రోక్స్ అటు జరగడం ఇటు జరగడం, ఎంత యాక్టివిటీ ఉంటుంది. మళ్ళీ అన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి అంత అవుతుంది. మీరు అక్కడ ప్రిపేర్ అవ్వకపోతే ఎట్లా? కరెక్ట్. ఈజీ తీసుకుంటారు. మంచి మాట చెప్పారు. ప్రిపరేషన్ అవ్వాలి. ప్రిపరేషన్ అంటే డైట్ మంచిగా తీసుకొని వాకింగ్ అయినా పెట్టండి, బ్రిస్క్ వాక్ మీ అలవాట్లో పెట్టండి, అంతే. ఇంకేం లేదు. ఏజ్ ఉన్న వాళ్ళు జిమ్ పోతే చాలా మంచిది. జిమ్ లేదంటే ఓకే, రన్నింగ్ పెట్టండి, వాకింగ్ పెట్టండి, అంతే. చేసిన వాళ్ళకు మంచిగా వచ్చేస్తుంది. రైట్ సార్. సెక్స్కి ఏజ్ ఉంటుందా? అంటే నాకు 50 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, ఇక చాలే. ఇంకా చాలామంది లేడీస్ అయితే డిస్కరేజ్ చేస్తుంటారు, ఏంటి 50 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తావు, వదిలే, పిల్లలు పెద్దగా అయ్యారు ఇట్లా అని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటారు. అసలు ఎన్ని ఏళ్ళ వరకు సెక్స్ చేయొచ్చు? 75-80 ఎప్పటి వరకు బ్రతికుంటే, ఎప్పటి వరకు ఫిజికల్లీ ఫిట్ ఉంటే చేయొచ్చు. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళు చేస్తారు. నాకు కోరికలు ఉన్నాయి సార్, ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను, నాకు డబ్బులు కూడా ఉన్నాయి, నాకు కావాలంటాడు. ఓకే. 75 years నా దగ్గర తీసుకెళ్తారు మెడిసిన్స్. మనకి ఆర్గానిక్ కాబట్టి చాలా బాగుంటాయి. సిలినఫిల్ అది ఇది వాడితే అప్పుడు వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర అలా కాదు. ఒక రీసెర్చ్ ప్రకారం ఏం చేస్తారంటే, స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ ఆ అంగానికి పోతాయి, దానికంటే కొంచెం పెద్దది హార్ట్కి పోతుంది. అంగంలో ప్రాబ్లం వచ్చిందంటే 10 ఏళ్ల తర్వాత హార్ట్లో కూడా వస్తుంది అనమాట. మనం ఇచ్చే మెడిసిన్స్తో అంగం కూడా మంచిగా అవుతుంది, హార్ట్ కూడా మంచిగా అవుతుంది. అయితే యాడెడ్ వాళ్ళకు హెల్త్ మంచి బ్లడ్ ఫ్లో అయ్యి, స్కిన్ మంచిగా అయ్యి, అంటే వాళ్ళకు స్కిన్లో గ్లో వచ్చి, హార్ట్ మంచిగా, లివర్ మంచిగా, ఆకలి మంచిగా, వాళ్ళు నేచురల్ వేలో చేస్తారు. ఓకే. అయితే ఎప్పుడైనా సరే ఏజ్ నిర్ధారించలేము మేము. చాలామంది లేడీస్ చెప్తారు, ఏంది నువ్వు ట్రై చేస్తున్నావు అవ్వట్లేదు అంటే, అయిపోయింది ఇది అయిపోయింది ముసలాన్ని అయిపోయింది అంటారు. మళ్ళీ వాళ్ళకు కూడా ఉంటుంది, కావాలంటారు వాళ్ళు. నాకు వీక్లీ వన్స్ అన్న, నెలకు ఒకసారి నాకు కావాలి నాకు అంటారు. మిమ్మల్ని చూసి అరే నా మొగుడు చాలా మంచోడు, కష్టపడుతున్నాడు, ఫీల్ అవుతున్నాడు, ఏదో చేస్తుండి పోతున్నాడు, అవ్వట్లేదు,
ట్రై చేస్తున్నాడు, డిసప్పాయింట్ అవుతున్నాడు అని, వద్దులే బాబు అయిపోయిందిగా ఏంది అని చెప్తుంది కావచ్చు, కానీ కానీ ఆమెకు కూడా కావాలి అది. ఓకే, ఆమె కూడా ఆ నీడ్ పూర్తి చేసుకోవాలి, చేసుకోవట్లేదు, సాక్రిఫైస్ చేస్తున్నట్టు కూడా తప్పే కదా. చేస్తుంటే ఇద్దరు హెల్తీ ఉంటారు, అది కూడా కరెక్ట్. సార్ థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా సెక్స్ ఇష్యూస్ వస్తాయా? థైరాయిడ్ అంతా ఉంటుంది, అందరికి ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు, హార్మోన్స్ కాబట్టి కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకు డైరెక్ట్లీ సెక్షువల్ ప్రాబ్లం అది మరీ ఎక్కువ అవుతుంది అన్నట్టు కాదు. అంతే. ఇప్పుడు మన జింక్, B12, విటమిన్ డి ఇట్లాంటి లోపాలు ఉన్నా కూడా సెక్షువల్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే సింథసిస్ ఎండోథీలియల్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏంటంటే ఇవన్నీ ఎరెక్షన్ ప్రాసెస్ ని హెల్ప్ చేస్తాయి. ఇవి ఒకవేళ తగ్గిపోతే విటమిన్ డి కానివ్వండి, విటమిన్ B12 కానివ్వండి, జింక్ డిఫిషియన్సీ అది ఇది వచ్చేస్తే సెక్షువల్ ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో సెక్స్ టైంలో ఎరెక్షన్స్ కొంచెం తగ్గిపోతాయి. రైట్ సార్. ఇంకొక ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్ద సమస్య ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంటారు, ఒకరు ఒక ఊర్లో ఉంటారు, ఒకరు ఊర్లో ఉంటారు. సో 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి కలుస్తూ ఉంటారు. సో ఆ టైంలో వీళ్ళకి పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తుంటాయి, 2-3 నెలల నుంచి చేయట్లేదు, అవుతుందో కాదో అని ఒక టెన్షన్లో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం సలహా చెప్తారు? నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి 4 months బ్యాక్. ఆయన బెంగళూరులో ఉంటారు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ వైఫ్ ఇక్కడెక్కడో జాబ్ ఉంది. అయితే మేము అట్లా కలుసుకోము, నేనంటే 1 monthకి ఒకసారి ఆమె వస్తుంది, లేకపోతే నేను పోతాను 2 monthsకి అలా అని చెప్పాడు. ఈ గ్యాప్ రావడం వలన వాళ్ళకి ఇష్యూ చాలా వచ్చింది. అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ లేదు అమ్మాయికి. ఏదో ఇతనికి ఏంటంటే ఇది అంతే, వాళ్ళు ఒంటరిగా ఉండగానే హస్తప్రయోగం చేస్తారు. అది చేసి తను ఇంట్రెస్ట్ ఎందులో వస్తుంది, నాకు నేచురల్ వేలో పోవాలంటే భయం అవుతుంది అంటున్నాడు. కరెక్ట్. అయితే అది చెప్పడం జరిగింది, అంటే ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. చెప్పి యూజువల్లీ ఏంటంటే ఈ ప్రాబ్లం సాల్వబుల్, ఎందుకంటే అతిగా సెక్స్ చేయడం కూడా ప్రాబ్లమే, సెక్స్ వదిలేయడం కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మన విదేశాల్లోకి వెళ్తారు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది, కువైత్, UAE, దుబాయ్ అటు ఇటు అక్కడ జాబ్ చేస్తుంటారు, అక్కడ పార్ట్నర్ లేదు, రాత్రి అంటుంటారు, ఒంటరిగా ఉంటారు, పని చేసి అలసిపోయి వస్తారు, సెక్స్ లేకపోతే ఎలా ప్రాబ్లం ఉంటుంది. అయితే సెక్స్ టైం టు టైం అవుతేనే మంచిది, అది హక్కు కూడా. ఇప్పుడు జైల్లో ఉంటారు, జైల్లో ఏంటంటే ఒకటి వాళ్ళకు ప్రిజన్లో వాళ్ళకు సెంటెన్స్ ఇచ్చేస్తారు లైఫ్ టైం అనుకోండి. అయితే వాళ్ళకు పేరోల్లో పంపిస్తారు బయట 2 weeks పోయి రామని, ఎందుకు సెక్స్లో కలిసి రమ్మని. అయితే అది సెక్స్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది, ఆ సెక్స్లో కలవాలని వాళ్ళకు పంపిస్తుంటారు. అయితే ఇవన్నీ ఏంటంటే నేచురల్ ప్రాసెస్కి ఎప్పుడైనా మనం ఒత్తేస్తే, దబాయించేస్తే వేరే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వెళ్తాయి. అసలు మన యునానీ ప్రాసెస్లో అన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ యునానీ అంటే అందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అలోపతి అనగానే ఫాస్ట్గా అయిపోతుంది, మరి యునానీ కూడా అలాగే అవుతుందా? దీని వేగం ఏంటి? అంటే న్యాచురల్గా ఎన్ని రోజులు టైం లైన్ అంటే ఏమైనా ఉంటుందా దీనికి? డెఫినెట్లీ ఉంటాయి. యునానీ మెడిసిన్స్ ఒక 20 నుంచి 40 రోజులు పడతాయి రెస్పాన్స్ వచ్చే వరకు. కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా చూస్తే మనకు ఒక 3 months, 4 months, 5 months, 6 months కూడా పోతుంది, డిపెండింగ్ ఆన్ ద కేస్. యునానీ మందులు వాడిన తర్వాత మనకు వాడితే అసలు మేము ఏం చేయలేము అప్పటి వరకు అన్నట్టు అలా కాదు. మనము దాంతోపాటు వాళ్ళకు ఇమీడియట్ రెస్పాన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ అపోహలు ఏంటంటే చాలా మంది లేట్ అవుతుంది యునానీ ప్రాసెస్ అంటే అని అలా చెప్తారు, కానీ అలా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తిండిలో ఎందుకు స్వీట్ ఇస్తుండే, ఖుబానీ స్వీట్ అని వస్తుండే చూడండి, ఖుర్బానీ కాబట్టి అని అంటుండే, ఒక స్పూన్ తినేసి దావత్కి వెళ్ళి అవి తినేస్తాం మనం, డ్రై ఫ్రూట్స్ అవి తింటాము, ఎరెక్షన్స్ వస్తాయి రాత్రి. మీరు గమనించండి. మరి అది అప్పుడే చేస్తుంది కదా, మీరు 20 రోజులు వెయిట్ చేయని అవసరం లేదు కదా. అయితే అలాంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి అందులో. అయితే కానీ ఆర్గానిక్, వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు.